మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వచ్చేసినాము. మమ్మీకి అయితే తీసుకొచ్చిన మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది అన్నమాట. అసలు ఇదాక అక్కడ టీచర్ మస్తు ఉంది అక్కడ. ఫైనల్లీ ఫ్లైట్ దగ్గర అయితే వచ్చేసినాం. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మెన్యూ. నేను కూడా టేస్ట్ చేస్తున్నా. మన బిల్ ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. మస్తు. సో ఇది ఇక్కడ సిట్టింగ్ ఏరియా బయట కూడా ఉంది మంచిగా. ఇక్కడ లైక్ వ్యూ ఎంజాయ్ చేసుకో. గో కార్టింగ్ కూడా చేయొచ్చు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటాం. సన్సెట్ స్టోరీస్ సరే సరే తీసుకెళ్తా. ఈ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే లైక్ మనం ఫ్లైట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో మన మల్లారెడ్డి వాళ్ళది ఓపెన్ చేసింది. లోపలైతే వచ్చేసినాం. సో ఇక్కడ ఏంది అంటే ప్రైస్ ఏంది మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. సో స్టేట్. సో గైస్ ఫైనల్లీ మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వచ్చేసినాము. ఫైనల్లీ లోపలైతే వచ్చేసినాము. సో మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీకి అయితే తీసుకొచ్చిన. సో మమ్మీ ఎట్లా ఉంది ఏరోప్లేన్? ఏరోప్లేన్లో ఎక్కుదామా గైస్? ఇక్కడనే లోపల వెళ్ళాలనుకుంటా. సో చూసాం లోపల వెళ్ళి. కానీ మనకు హార్స్ ఇంకా క్యామెల్ అయితే ఉంది. సో గైస్ ఇక్కడ బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే వచ్చినాము. సో బుకింగ్ వచ్చేసి మనకు 350కి ఉందంట. సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సో అప్పుడు దాకా అయితే బయట తిరుగుదాం. గైస్ ఇక్కడైతే రైడింగ్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి చిన్న పిల్లలకు 100 అండ్ పెద్దలకు అయితే 200 అంట. సో 1 రౌండ్. సో గైస్ ఇది టైమింగ్స్ అన్నమాట. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇట్లా స్లాట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇది సీటింగ్ ఏరియా. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఎక్కుతారు. సో గైస్ మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది అన్నమాట. సో ఇక మమ్మీకి తీసుకొని పోదాం. మమ్మీ అయితే కూర్చుంది ఇక్కడ వెయిట్ చేసుకుంటాం. మమ్మీ చలో ఇగో టికెట్, ఫ్లైట్ టికెట్ దా పోదాం దా. సో గైస్ ఇక్కడ సేమ్ మనం ఇందులో కూర్చొని వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫ్లైట్ కూడా మమ్మీ ఇదా కూడా 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 అయ్యో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందా? సో ఇప్పుడు ఫ్లైట్లో పోతున్నాం మనం. సరేనా? ఫ్లైట్లో ఇగో టికెట్ ఇగో తినడానికి సో తినడానికి. సో రియల్ ఫ్లైట్ అన్నమాట. నిజంగా ఇగో నేచర్ మస్తు ఉంది. అక్కడ వాటర్ ఉంది. సో నిజం చెప్తున్నా గైస్, ఎవ్రీ1 విజిట్ అన్నమాట ఒక్కసారైనా. సో ఇగో పోతున్నాం. సో గైస్ మన ఫ్లైట్ దగ్గర అయితే పోతున్నాం. సో ఫ్లైట్ దగ్గర పోయి కలుగుతాం. సో గైస్ ఫైనల్లీ ఫ్లైట్ దగ్గర అయితే వచ్చేసినాము. సో గైస్ ఇక్కడ పైనకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపిస్తే మనకు లోపల పంపిస్తారు. మమ్మీ ఫ్లైట్లో ఎక్కుతున్నావు ఫైనల్లీ. ఖాళీ ఎగరదు అంతే, మొత్తం సేమ్ ఉంటుంది. నడు ముంగన్నాడు. సో గైస్ ఇక్కడ నుంచి లేక్ వ్యూ మాత్రం అసలు మస్తు ఉంది. సో చూసుకోవచ్చు మొత్తం పైన కూడా డైనింగ్ ఉంది. సో మస్తు ఉంది గైస్ అసలు. ఫైనల్లీ ఫ్లైట్. సో ఫైనల్లీ లోపలైతే వచ్చేసినాం. బా ఇంకిస్తుంది గుబార్ద అసలు నడు. సో గైస్ మస్తు ఉంది లోపల అయితే, సేమ్ ఫ్లైట్ లెక్కనే. కూడాలి గురు. ఓకే థ్యాంక్ యూ. ಸೊ ಗೈಸ್ ಹಿಂಗೆ ಇಲ್ಲ ಗುಬಾರ ಇಷ್ಟೇ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಇರ್ತಾವೆ. ಸೊ ಗೈಸ್ ಫೈನಲಿ ಫ್ಲೈಟ್ಲ ಐತೆ ಎಕ್ಕಿಸಿನಾವ್. ಹೆಂಗ ಹಂಗೆ అవుతుంది. సో ఇంకా కొన్ని రోజుల్లో ఇక మమ్మీ అయితే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే వస్తుంది అనమాట. ఫ్లైట్లో ఎక్కుతాం మళ్ళీ. సో ఇప్పుడు తిందాం. సో నేను మొత్తం ఇక మెన్యూ కూడా పెడతా. సో ప్రైజెస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మెన్యూ.
ಹಿಂಗೆ ಇರ್ತದೆ. సో గైస్ ఇగో ఇది మొత్తం మెన్యూ అన్నమాట. సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. సో మా మమ్మీ అయితే అడుగుతుంది రియల్లో ఇంత పెద్దగా ఉంటుందా అని. ఉంటుంది మమ్మీ, దీనికన్నా పెద్దగా ఉంటాయి ఇంకా, దీనికన్నా పెద్దగా ఉంటాయి ఇంకా. సో ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉంది. సో గో కార్టింగ్ కూడా చూసాం, ఒకసారి బయటికి వెళ్ళి చూపిస్తాం మీకు. సో తీసుకెళ్తాలి అప్పుడు మళ్ళీ వీడియో చేద్దాం మనం. సో గైస్ మస్తు ఉంది అసలు. మనకైతే లైక్ హ్యాండ్ వాష్కి అంటే ఇది ఇచ్చారు, పచ్చిగా ఉంది, టిష్యూ అయితే ఇచ్చారు అనమాట. సో దీంతోనే తుడుచుకొని పెట్టేసారు ఇక్కడ. మమ్మీ చూసుకుంటే ఇలా ఇలా అదే హ్యాండ్ వాష్కి అంటే ఇది ఇస్తారన్నమాట. సో మనమైతే ఆర్డర్ ఇచ్చేద్దాం. 1 వెజ్ పచ్చిమిర్చి కాజు పన్నీర్ పులావ్ అండ్ 1 రాజుగారి కోడి పులావ్ అండ్ 1 వాటర్ బాటిల్ నార్మల్. సో గైస్ నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నా, మా మమ్మీకి అయితే వెజ్ ఆర్డర్ చేసిన. వెజ్జే కదా మమ్మీ, మా మమ్మీ నాన్ వెజ్ తినదు. తింటావా నాన్ వెజ్? ఫైనల్లీ ఫ్లైట్లో అయితే వచ్చేసినాం అనమాట. సో మమ్మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆర్డర్ వచ్చినాకైతే తిందాం. సో ఫుడ్ రివ్యూ కూడా ఇస్తా ఎట్లా ఉంది ఏందని. సో మీరు ప్రైజెస్ అయితే చూసారు కదా. సో ఇక్కడ మీకు టికెట్ గురించి చెప్పాలి ఏంటంటే లైక్ 500 పర్ పర్సన్ ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలంటే. సో 500. సో అవి మనం ఇందులో రిడీమ్ చేసుకోవచ్చు అనమాట ఫుడ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫుడ్కి 1500 అయితే ఒక 500 అనేది పే చేయాలంటే 1000 రూపీస్ అందులో వెళ్ళిపోతాయి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి పైన ఇంకొకటి బయట ఉంటుంది, అది 300 అన్నమాట ఎంట్రీ. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు. మనమైతే లైక్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట ఇది. సో 1 డే బిఫోర్. సో మీకు నెంబర్ కూడా పెట్టేస్తాం. సో ఆ నెంబర్కి కాల్ చేసి 1 డే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో అయితేనే మనకి ఫ్లైట్లో లైక్ సీట్స్ అనేవి దొరుకుతాయి, స్లాట్స్ అనేవి దొరుకుతాయి. సో చల్లగా ఫుడ్ వచ్చినాక కలుగుతాం. సో వేసి మన ఆర్డర్ అయితే వచ్చేసింది. వెజ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మంచిగా అది తినేసిన హ్యాండ్ వాష్. మన బిల్ ఇది. సో 1000 మైనస్ చేసేసి 150 రూపీస్ పే చేసేసాం. ఫైనల్లీ తినేసినాం. సో మన ప్లేన్ కూడా ల్యాండ్ అయిపోయింది అనమాట. మస్తు ఉంది గైస్ సీనరీ, వా నైస్. సో సన్సెట్ వ్యూ మాత్రం అసలు మస్తు ఉంది. కోమా ఎట్లా ఉంది మమ్మీ? అక్కడ మొత్తం అది పైన కూడా కూర్చోవచ్చు, ఆడ కూడా తినేది. సో ఇగో ఇట్లా ఉంటుంది సేమ్. ఇగో ఇంత పెద్దగా ఉంది చూడు, నిజంగానే ఇట్లానే ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుంది సేమ్, ఇట్లానే ఉంటుంది. అది టైర్లో చూడు అక్కడ అంత పెద్దగా పైనకి ఎగురుతుంది. ఇంత పెద్దగా ఉంటుంది మమ్మీ. నేను మనం ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వస్తుంది అనమాట మమ్మీ తోటి, అప్పుడు చూపిస్తాం. పోదాం మనం. సన్సెట్ వ్యూ మాత్రం మస్తు ఉంది అసలు. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట, మస్తు ఉంది అసలు. సో ఇది ఇక్కడ సిట్టింగ్ ఏరియా బయట కూడా ఉంది మంచిగా. ఇక్కడ లైక్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అన్నమాట. మస్తుంది గైస్. సో గైస్ గో కార్టింగ్ కూడా చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట. సో మొత్తం రియల్ ఫ్లైట్ అనుకోండి ఇది. సో మొత్తం మీకు ఒక రౌండ్ వేసి అయితే చూపిస్తాం. సో మీరు రావాలంటే ప్రీ బుకింగ్ అయితే చేసుకోండి గైస్. నిజంగా అంటే ఎవరైతే లైక్ నార్మల్గా రియల్ ఫ్లైట్ చూడాలనుకుంటుర్రో, అంటే మన మమ్మీ వాళ్ళు కానీ మన ఎవరైనా, సో వాళ్ళకైతే తెచ్చుకోవచ్చు. సో మంచిగా అంటే ఇక మనం నార్మల్గా ఎయిర్పోర్ట్ వెళ్ళినా ఇంతసేపు లైక్ చూడనియరు అక్కడ. సో ఇక్కడైతే మంచిగా ఒక రౌండ్ వేసుకోవచ్చు, మంచిగా చూడొచ్చు అన్నమాట.
మస్తు ఉంది గైస్ వ్యూ మాత్రం సన్సెట్. ఇది పైన అన్నమాట సన్సెట్ వ్యూ ఇక్కడ. సో మస్తు ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం వస్తుంది లొకేషన్. సో ఇక్కడ కూడా మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తినొచ్చు అన్నమాట. నైస్. మస్తు ఉంది కదా లొకేషన్. సన్సెట్ స్టోరీస్. సో ఇక్కడనే అన్నమాట మస్తు ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది చూసుకోవచ్చు. సో అందరైతే విజిట్ అవ్వండి నిజంగా. అసలు కోమా ఈ టైంలో ఇంకా విజిటింగ్ 1 డే బిఫోర్ బుక్ చేసుకోండి. సో బెస్ట్ అది. సో రావచ్చు మంచిగా ఫ్లైట్లో అయితే తినవచ్చు అనమాట. ఫైనల్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీకి అడుగుదాం ఎట్లుంది. మమ్మీ ఎట్లుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. పైన గుబార్లో తీసుకోపో. సరే సరే తీసుకెళ్తాలే. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కూడా వస్తుంది అనమాట. సో మా మమ్మీ తోటి. సో అది ఎప్పుడు ఏంది సర్ప్రైజ్ ఇట్లానే తీసుకెళ్తాం. మళ్ళీ సడన్ గా తీసుకెళ్తాం. అసలు తెలియదు మేము ఇక్కడ వస్తున్నాం అని. ఇక్కడనే తినోదాం అని మన ఓల్డ్ సిటీ నుంచి అయితే చాలా దూరం గైస్. మినిమం ఒక 1.5 or 2 hours అయితే పడుతుంది. చలో గైస్. సో అప్పుడు దాకా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైక్ ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.